గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సిఐ నిషార్ భాష, పెదనందిపాడు ఎస్ఐ రాజ్ కుమార్ సాయుధ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుంటూరు జోన్ డీఎస్పీ మహబూబ్ బాషా నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరూ స్నేహభావంతో ఉండాలని, ఏ విధమైన గొడవలు, అల్లర్లు జరగకుండా శాంతియుతంగా మెలగాలని పోలీసులు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందస్తుగా కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు సౌత్ సబ్ డివిజన్లో ఆర్మ్డ్ ఫోర్సెస్తో సాయుధ బలగాలతో బ్లాక్ మార్చ్ మరియు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఉదయము నల్లపాడు ఏరియాలో చేశాము. ఈరోజు సాయంత్రం పత్తిపాడు, పెదనందిపాడు ఏరియాల్లో సాయుధ బలగాలతో బ్లాక్ మార్చ్ చేస్తున్నాము. దానిలో భాగంగా ముందుగా ఈ కౌంటింగ్లు ముందుగా ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, తరువాత కూడా చెడు నలతగాల వారి మీద ఇప్పుడు వాళ్ళని ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళని వచ్చేసి బౌండ్ ఓవర్ చేస్తూ వారి యొక్క హౌసెస్ సెర్చ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు పెదనందిపాడు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఎవరైనా అవాంఛనీయమైన సంఘటన పాల్పడితే చట్ట ప్రకారం వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు సౌత్ సబ్ డివిజన్లో ఆర్మ్డ్ ఫోర్సెస్తో సాయుధ బలగాలతో బ్లాక్ మార్చ్ మరియు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఉదయము నల్లపాడు ఏరియాలో చేశాము. ఈరోజు సాయంత్రం పత్తిపాడు, పెదనందిపాడు ఏరియాల్లో సాయుధ బలగాలతో బ్లాక్ మార్చ్ చేస్తున్నాము. దానిలో భాగంగా ముందుగా ఈ కౌంటింగ్లు ముందుగా ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, తరువాత కూడా చెడు నలతగాల వారి మీద ఇప్పుడు వాళ్ళని ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళని వచ్చేసి బౌండ్ ఓవర్ చేస్తూ వారి యొక్క హౌసెస్ సెర్చ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు పెదనందిపాడు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఎవరైనా అవాంఛనీయమైన సంఘటన పాల్పడితే చట్ట ప్రకారం వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.